పరమ గురువులతో జీవనం. లివింగ్ విత్ ద హిమాలయ మాస్టర్స్. స్వామి రామ. నువ్వు చాలా దొంగతనాలు చేసేవు. నా చిన్నతనంలో అద్భుతాలు తెలుసుకోవాలనే కుతూహలం నాలో చాలా ఉండేది. ఒకసారి మేకుల మీద పడుకుని ఉన్న ఒక ఆయన్ని చూశాను. నాకు అలాగా చేయాలని ఉంది, నేర్పుతారా అని అడిగాను. తప్పకుండా, కానీ మొదట నువ్వు నా కోసం భిక్షమెత్తుకుని డబ్బుని తీసుకుని రావాలి. నీ దగ్గర ఉన్న సొమ్మునంతా నాకు ఇస్తానని మాటిస్తే నేను నేర్పుతాను అని ఆయన అన్నారు. అలాగా చాలామందిని కలిశాను. వారంతా ఒకరినొకరు దూషించుకుంటూ వానికేమీ రాదు, నేను నీకు మంచివి నేర్పుతాను అనేవారు. ఒక ఆయన పెద్ద సూదిని తన చేతి గుండా పోనిచ్చారు. చూసేశావా, నెత్తురు రాలేదు, నేనిది నీకు నేర్పుతాను, ఈ ప్రయోగం చేసి చూపించు, నీకు ధనం ఆర్జించవచ్చును అని ముందుగా నీవు నా శిష్యరికం చేసి నీ ఆర్జనలో ఒక భాగం నాకు ఇవ్వాలి అని ఆయన అన్నారు. ఆయన్ను వదిలి మరో ఆయన వద్దకు వెళ్ళాను. ఆయన్ను చాలామంది గౌరవించారు. ఆయన అంతమంది ఆయన్ను ఎందుకు అనుసరించేవారో తెలుసుకోవాలని అనుకున్నాను. ఆయన వద్ద ఉన్న ప్రత్యేక విద్య ఏమిటి? ఆయన జ్ఞానియా, పెద్ద యోగియా అని విస్మయం కలిగింది. అందరూ వెళ్ళిపోయే వరకు ఆయన వద్ద వేచి ఉన్నాను. నేనొక్కడనే మిగిలాక నీకు తెలిసిన విలాసవంతమైన హోటల్ ఏమిటి అని నన్ను అడిగారు. లండన్ నగరంలో ఉన్న సేవాయ్ హోటల్ అని అన్నాను. నువ్వు నాకు 100 రూపాయలు ఇయ్యి, ఆ హోటల్లో ఉన్న భోజన పదార్థాల నుండి రుచికరమైన ఆహారం తెస్తాను అని ఆయన అన్నారు. ఆయనకు 100 రూపాయలు ఇచ్చేయను. వెంటనే ఆ హోటల్ తయారైనట్టు ఆహారం నా ముందు ప్రత్యక్షమైంది. తరువాత జర్మనీ దేశంలో హేంబర్గ్ అన్న నగరం నుండి ఆహారం కావాలన్నాను. 75 రూపాయలు ఇచ్చాను. నాకు కావాలనుకున్న పదార్థాలు బిల్లుతో సహా దర్శనమిచ్చాయి. నేను ఇంకా మా గురువుగారి దగ్గరికి వెళ్ళటం ఎందుకు? ఈయనతో ఉంటాను, నాకు కావలసినవన్నీ ఈయన సమకూరుస్తారు. ఏ చీకు చింత లేకుండా నేను ధ్యానం చేసుకోవచ్చును అని ఆలోచించాను. నీకు ఎలాంటి గడియారం కావాలి అని ఆయన అడిగారు. నా దగ్గర ఇప్పుడే చక్కని గడియారం ఉంది అని అన్నాను. ఇంకా అంతకన్నా మంచి గడియారం ఇస్తాను అని ఆయన చెప్పి అలాగే చేశారు. ఆ గడియారం చూశాను. ఈ గడియారం స్విట్జర్లాండ్ దేశంలో తయారైనది. ఈయన తయారు చేయటం లేదు, ఈయన మాయ చేసి ఒక ప్రదేశం నుండి మరొక ప్రదేశానికి వస్తువులు తెస్తున్నారు అని ఆలోచించాను. 2 వారాల తర్వాత మరలా ఆయన వద్దకు వెళ్ళి వంగి నమస్కారం చేశాను. ఆయనకు తైలమర్దన చేసి వంటలో సహాయం చేశాను. వీటితో ఆయన సంతుష్టుడై ఆయన చూపిన కార్యాలు నేను కూడా చేయగలిగినట్లు ఉపదేశించారు. వాటిని సాధన చేశాను. ఒకరోజు మా మఠమునకు చెందిన వ్యక్తి వచ్చి చూసి ఒక లెంప వాయించి నువ్వేమి చేస్తున్నావు అని ప్రశ్నించారు. నన్ను మా గురువువారి వద్దకు తీసుకుని వెళ్ళారు. నీవు చాలా దొంగతనాలు చేసేవు అని అన్నారు ఆయన. నువ్వు తీపి పదార్థాలు అడిగితే అవి ఎవరో ఒకరి దుకాణం నుంచి వస్తాయి, అవి దుకాణం నుండి మాయమైపోతాయి. అవి ఏమయ్యాయో దుకాణ యజమానికి తెలియదు అని ఆయన జవాబిచ్చారు. మరలా ఇలాంటి పనులు ఎప్పుడూ చేయనని ఆయన వాగ్దానం చేశాను. కొన్నాళ్ళ తర్వాత ఢిల్లీలోని కుట్టు మిషన్లు అమ్మే దుకాణంలో పనిచేసి సేల్స్ మ్యాన్ను కలిశాను. వానికి హాజీ గారి గురించి, ఆయన శక్తుల గురించి చెప్పాను. నేను పనిచేస్తున్న దుకాణం నుండి ఆయన సింగర్ కుట్టు మిషన్ తెప్పించగలిగితే ఆయన ఇప్పుడున్న వారిలో మహోన్నత వ్యక్తిగా భావిస్తాను. నా జీవితాంతం వరకు ఆయన్ను అనుసరిస్తాను అని సేల్స్మెన్ అన్నారు. అందుచేత ఆయన వద్దకు ఇద్దరం కలిసి వెళ్ళాము.
ఈ అద్భుతం చేసి పెట్టమని అన్నాము. దానిని వెంటనే తెప్పిస్తాను అని ఆయన అన్నారు. అలాగే అది ప్రత్యక్షమైంది. దుకాణంలో అది కనిపించదు. తను దానిని దొంగలించేనని ఆరోపణ వస్తుంది అని సేల్స్మెన్కు భయం వేసింది. హాజీ తిరిగి దానిని పంపడానికి ప్రయత్నించారు, కానీ చేయలేకపోయారు. నా శక్తులు పోయాయి అని ఆయన ఏడుపు మొదలుపెట్టారు. ఢిల్లీ తిరిగి వెళ్ళినప్పుడు ఆ సేల్స్మెన్ తను మిషన్ను తీసుకుని వెళ్ళాడు. ఈలోగా షాపులో మిషన్ లేదని తెలుసుకున్న షాపు యజమానులు ఆ సమాచారం పోలీసులకు అందజేశారు. పోలీసులు దానిని సేల్స్మెన్ వద్ద ఉన్నట్టుగా చూసి కోర్టులో దానిని హాజరుపరిచారు. వాడు చెప్పింది ఎవరూ నమ్మలేదు. వానికి శిక్ష వేశారు. నాకు అలాంటి అనుభవాలు ఎన్నో అయ్యాయి. మీకన్నా అతీత శక్తులున్నవారు ఉన్నారు. నేను వెళ్ళి వారిని అనుసరిస్తాను అని మా గురువుగారిని హేళన చేస్తూ ఉండేవాడిని. తప్పకుండా వెళ్ళు, నువ్వు ఎదగాలని, గొప్పవాడి అవ్వాలని నేను కోరుతాను. నువ్వు నన్ను అనుసరించనక్కర్లేదు అని ఆయన అనేవారు. ఇలాంటి అద్భుతాలన్నీ గారడీలని తరువాత తెలుసుకున్నాను. అవి వాస్తవాలుగా కనిపించినప్పుడు అవి బ్లాక్ మ్యాజిక్. ఆ అద్భుతాలకి ఆధ్యాత్మికతో ఏమీ సంబంధం లేదు. యోగ సూత్ర 3వ అధ్యాయంలో సిద్ధులు ఎలా సాధించవచ్చు తెలియజేయబడింది. కానీ అలాంటి సిద్ధులు జ్ఞానాభివృద్ధి సాధనకు అవరోధాలు. కోటికొకరి సిద్ధులు ఉంటాయి, కానీ వారు సామాన్యంగా అజ్ఞానులు, అహంకారులు, అత్యాసులు కావాలని శక్తులు పొందడానికి ప్రయత్నించటం జ్ఞానాభివృద్ధికి సాధన పదం కాదు. బుద్ధుడు, యేసుక్రీస్తు, మిగతా మహాపురుషులు జరిపిన అద్భుతాలు ఉద్దేశపూర్వకంగా ప్రేరేపణ జరిపినవి కావు. అవి అవసరార్థం చేయబడతాయి. అవి గొప్పలు చాటుకోవడానికి, వాటి వల్ల లాభాలు పొందడానికి కాదు. యోగ సాధన పదంలో అప్పుడప్పుడు సిద్ధులు పొంద శక్యమైన పరిస్థితులు వస్తాయి. కోరిక లేకపోయినా యోగికి సిద్ధులు శక్యం అవ్వవచ్చు. జీవిత పరమావధి తెలిసిన వారు వాటిని ఎప్పుడూ దుర్వినియోగపరచరు. సిద్ధ దుర్వినియోగం యోగి నాశనానికి దారితీస్తుంది. సంఘంలో దొంగతనం శిక్ష అర్హం. నిత్య నీతి బాహ్యం. గారడి యోగాలోనిది కాదు. సిద్ధులు ఉండడం నిజమే, కానీ అవి మహాపురుషులకే ఉంటాయి.